స్క్వేర్ మందలకి రేట్ గ్యారెంటీ రేట్ ఉంటుంది, మన సొంతలకి గ్యారెంటీ రేట్ ఉంటుంది, మా పండించిన కూరగాయలకు మాత్రం గ్యారెంటీ ఉంటుంది. రైతులందరికీ నమస్తే అన్న. నేను మీ రైతు తమ్ముడిని, మీరు చూస్తున్నారు ఎన్జిఎన్ ఛానల్ని. ఇక్కడ సిక్కిడిగా అయితే పండించడం జరిగింది. ఇక్కడ లాలప్ప, ఇక్కడ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పడాల గ్రామంలో ఇక్కడ లాలప్ప అయితే పంట అయితే పండిస్తున్నారు. మరి ఇప్పుడు సిక్కిడికాయ పంటకు ఏ విధంగా ధర ఉంది ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. చెప్పాను. మరి రైతు బాగుండాలంటే ఏ మాత్రం ధర ఉండాలన్నా? ఉండాలమ్మా 20, 25, 30 ఉన్నా కూడా గిడుతుంది. మళ్ళీ ఇంతకు ముందు పంట వేసిండ్రి? ఉల్లిగడ్డ వేసింటే మొత్తం 2 ఎకరాలు ఉల్లిగడ్డ వేసింటే మొత్తం విడిచిపెట్టి మిల్లర కొడుతుంది. వాయ్ అబ్బా, మళ్ళీ ఏమేమి రాలేదు అయితే మళ్ళీ ఉల్లిగడ్డకి? ఏమొచ్చినావు మొన్న అది నష్టపరారం మొన్న వేసుడు ఎకరాకి 20,000. 20,000 అయినా దానికి ఏమొస్తాయన్న? ఏం రాదు, కాకపోతే మేలు కట్టాడా కొంచెం మేలు. అది రాకుంటే మళ్ళీ రైతు అంతే, మళ్ళీ బతుకంతా వేస్ట్ అంటావా? బతుకు వేస్ట్ ఏది చూడగా అక్కడ చూడదు ఎట్ట కాసేదే ఏది వెళ్ళదని. దానికి ఇప్పుడు 8 జతల మంది వేసినా సిక్కిడికాయ కదా, సిక్కిడికాయది మందులే క్యాస్ట్ మందులు. మొన్న పుల్లలకు 3,000 ఎదురుపడి చేతులు టేస్ట్ కట్టినా. మరి చూడు ఇప్పటికి 30 బారెలు పైన తెంపానా, మళ్ళీ 4-5 ఎదురు పడతాయి. ఎదురే ఏం లాభం లేదు, అసలు రేటే లేదు. బాబా ఇంత దారుణం కదన్నా? దారుణం ఇంకా అసలు ఏమైనా రేటు ఉంటే కనీసం నాకు ఏం రాకున్నామనే ఒక 2-3 వేలు మిగిలితే చాలు కోతకి పుల్లలా పోయి. అవులే, మళ్ళీ రూపాయి రాకుండా నాకే 2-3 వేలు ఎదురు పడితే పెట్టుకునేది. సంచి చూస్తావా 1800 మంది సంచి, మరి కూలీలు చూస్తావా 300 కూలీ. ఇప్పుడు కూడా తగ్గలే, ఇప్పుడు కూడా తగ్గలేదు. మరి స్క్వేర్ మందలకి రేట్ గ్యారెంటీ రేట్ ఉంటుంది, మన సొంతలకి గ్యారెంటీ రేట్ ఉంటుంది, మా పండించిన కూరగాయలకు మాత్రం గ్యారెంటీ ఉండదు. మళ్ళీ దీనికి కారణం ఏంటంటే మనం ఈ కారణం అంటే ఇట్లనే ప్రభుత్వాలు కొంచెం సరే తీసుకుంటాయి కదా దీని మీద. దానికి మంది సంచికైతే ఇంత రేటు ఉంది, ఈ కూరగాయలకు కూడా రేటు ఉండాలనేది తెలుసుకోవాలి వాళ్ళు. మరి తాగే మంది అయితే రేటు 250,000 ఇంత పెంచుతారు. మరి అదే ఇట్లా కూడా కూరగాయలకు కూడా గిట్టుబాటు రేటు ఇచ్చేసా కదా, రైతు బాగుపడతాడు. రైతు మళ్ళీ 10 మందికి అన్నం పెట్టాను అది అంటారు. మళ్ళీ దాన్ని బట్టి మీరు ఏమంటారు? రైతు 10 మందికి అన్నం పెట్టకూడంటే ఆ కాలంలో ఉన్నది, ఈ కాలం లేదు. మరి రైతు అంటే చాలా వినంగా అంతా మన సత్త కుప్పలో సత్తా ఎట్లా వేస్తామో అంతకు వినంగా అయిపోయినాం రైతులం. అబ్బా, అంటే రైతు బతుకైతే వేస్ట్ అంటావు? వేస్ట్ ఎవడు వ్యవసాయం చేసేవాడు దండసుడు. ఇప్పుడు మరి పండించే రైతు ఖచ్చితంగా తగ్గిపోతాడు. ఇప్పుడు మా మేట పోతాం కుంటారు. ఒకవేళ దీన్ని వద్దనుకొని ఒకవేళ పండించే రైతు తగ్గిస్తే బతికెట్లుంటది? ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు మా ప్రతి దానికి ఇప్పుడు ఏమో చెప్తారు చూడు, మిలిటరీ వాడు భయపడకుండా సరహద్దుల్లో కావులుండి వరకు పోరాడతాడు. మేము కూడా నష్టం వస్తుందని తెలిసి కూడా వ్యవసాయం చేస్తున్నాం. బా సూపర్ అన్న. అయినా మీరు ఇంత నష్టపోతున్నారని ఇంకా పండిస్తున్నారంటే ఇప్పుడు నాకు 45 ఏళ్ళు ఉన్నాయి. 45 ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడు ఒక సంవత్సరం ఉల్లిగడ్డకి రేటు ఉంటే 4-5 సంవత్సరాలు అప్పులు కట్టాల, వరద ఇడిచి పెట్టాలి. ఓకే, చాలా దారుణం. మరి కాకరకాయ ఎంత పోతుంది? కాకరకాయ కూడా 4 రూపాయలు 5 రూపాయలే, చిక్కుడుకాయ 4 రూపాయలు 5 రూపాయలే. ఒక్క మిరపకాయ తప్ప ఏ కూరగాయ కన్నా రేటు ఉంది. టమాటా కూడా లేదు, ఏం లేదప్ప. ఇట్టు ఉంటుందన్నా రైతు కష్టం. కొంచెం ఈ వీడియోని బాగా షేర్ చేయండి అన్న, రైతులందరికీ మంచి జరగాల. అలా పండించే రైతుకే రైతులకి ఏమేమి లేదు చూడప్ప. కనీసం గిట్టుబాటు రేటు మాకేం మిగలకపోయినా చింతలే నేను మాకు ఎంత ఇబ్బంది ఉందంటే అంత ఇబ్బంది ఉంది. కాకపోతే కూలీల వారికి వచ్చినా చాలు, కూలీల వారికి మళ్ళీ పంట కూడా ధైర్యంగా ఇచ్చానమాట. కానీ ఏం రేట్ లేకుండా కొంచెం ఒక బుడ్డలకి అది మొన్న 15,000 పోయే లోపల ఎమ్మడే రేటు తగ్గించిరి, డౌన్ చేసిరి. మళ్ళీ ఏమన్నా వేసినా బుడ్డల కట్ట కూడా 2 ఎకరాలు వేసింటే 40 అయింది అయిపోయాక. అయినా మొత్తం చెట్లకి రేట్లే, చిక్కుడుకాయకి రేట్లే, క్యారెట్లుగా చూడు క్యారెట్లు దానికి రేట్లే. ఏం బతుకనా ఇది రైతు బతుకు? ఏం చేసావు, తప్పదు కదా. మనం పండించుకుంటే మనం తినలేము, మనం బతకలేము. మనం పండియకపోతే వాళ్ళు బతికేది ఏడా? ఆఫీసర్ పండిస్తాడా? మరి అది కూడా కరెక్ట్. ఆఫీసర్లు పండిస్తారా? మనం పండిస్తాం, కానీ రైతు కంటే విలువ లేదు. రైతు కంటే విలువ లేదు. విలువ ఉంది, కూలి వేటోళ్ళకి విలువ ఉంది.
అందరికి ఏది మందు సీపి మంది అయినా సీపికి ఏమి 100 రూపాయల క్వార్టర్ 50 రూపాయల క్వార్టర్ ఇస్తున్నారా మరి బాగానే రేట్లు ఉండే వాటికే కానీ కూరగాయ మాత్రం కూరగాయలకు మాత్రం ఏం రేట్లు వస్తుండే మళ్ళీ రైతుకైతే ఏమి రేట్ అయితే లేదు శూన్యం ఖచ్చితంగా రైతు తగ్గిపోతాడు పండించాడు ఎప్పుడో సరే ఆగిపోతుంది ఎప్పుడో మరి కదా. ఇప్పుడే మనకి చూడంగా మాకు దాదాపు మతికొచ్చిన కాటికి ఇప్పుడు పాల భాగం బంద్ అయినారు, పాల భాగం నడుస్తుంది. మరి ఇంకా మీ లెక్క చదువుకున్న వాళ్ళు ఏడు చేస్తారన్నా, మేమైతే ఏం చేయలేము. గుత్త కర్రీసి పోతారు, బిల్లు పెట్టుకొని పోతారు. అదైతే కరెక్ట్ మరి అన్నగా ఒక రైతు బతుకంటే ఇంత హీనంగా ఉంటుంది. మళ్ళీ రైతు పండించే రైతుకే మళ్ళీ 10 మందికి అన్నం పెట్టే రైతే ఈ విధంగా ఉంటే మరి అన్నా చెప్పన్నా రైతు కన్నా సపోర్ట్ ఉండి అదో దారి చూపినా నా ప్రయత్నం కూడా అదేనా ఖచ్చితంగా చేస్తా. చూడండి మళ్ళీ రైతు బతుకు ఇంత హీనంగా ఉంటుంది. అందుకే రైతు ఇంత కష్టపడినా కానీ రైతుని మాత్రం గౌరవించట్లేదు, తగిన ధర కూడా ఇవ్వట్లేదు. ఇది ఎక్కడైనా ఏమన్నా ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న. మళ్ళీ రేపటి మళ్ళీ వెళ్తాం. బాయ్ అన్న, అందరు నమస్తే.